చెప్పిండు. మరి ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు జేఏసీ పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ ఉన్నాడు. ఒకసారి ఈ లైన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ అంశంపైన నిజంగా వాసాల లక్ష్మీనారాయణ గారు ఏమంటారు దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. చెప్పండి అన్న, జర్నలిస్టుల పైన దాడి గురించి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ కానీ స్పందించి మాట్లాడుతూ ఉన్నారు కదా. జర్నలిస్టుల పైన దాడి అనేది చాలా బాధాకరమైన విషయం అని మాట్లాడుతున్నారు కదా. గత 9.5 సంవత్సరాలలో నిజంగా మీరు చూసిన ఘటనలు ఏంది? నిజంగా వీళ్ళు జర్నలిస్టుల పైన దాడులు అనేది వీళ్ళు మాట్లాడదగ్గ విషయమేనా? అంటే జర్నలిస్టుల మీద ఇప్పుడు శంకర్ పైన కావచ్చు, ఎవరిపైనా సరే దాడులు అనేది అది పాశవిక చర్య, దాన్ని తప్పు పడాల్సిందే. అవును. కాకపోతే దీనిపైన టిఆర్ఎస్ పార్టీ స్పందించడం అనేది ఇది దీని ఏమంటారు అంటే మొసలి కన్నీరు అంటారు. మొసలి కన్నీరు. అవునవును. ఏది దయ్యాలు వేదాలు వాలించినట్టు ఉన్నది. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ గారి పైన కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా అది తప్పే. అది తప్పే, దాన్ని మనం సమర్థించేది లేదు, అది ఖండించాల్సిందే. కానీ ఆ దాడుల్ని తమ రాజకీయానికి అనుకూలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్న ఆయన పేరు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు. అవును. అంటే గత 9.5 సంవత్సరాల కాలంలో జర్నలిస్టుల పైన దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నిజంగా అటు క్యూన్యూస్ కానీ, ఇటు తొలివెలు కానీ, దాసు కాళోజీ సీనన్న కానీ వీళ్ళపైన దాడులు జరిగినాయి. మరి వీళ్ళ హయాంలో జరిగినాయి ఏం గుర్తుకు రాలేదు వీళ్ళకు? అన్న వాళ్ళు కేటీఆర్ గారికి ఎప్పుడు కూడా జర్నలిస్ట్ గుర్తుగారు, ప్రజలు గుర్తుగారు, ఎప్పుడు గుర్తుకురారు. వాళ్ళకి పదవి పోయింది కాబట్టి ప్రతి అంశాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు, సానుభూతి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అవునవును. ఇది ఎందుకంటే ఇది మన మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కూడా మొన్న ఏదో జర్నలిస్ట్ కు దాడి జరిగితే అది ఆయన సానుభూతి ప్రకటించిండు. అవునవును. ఇలా ఇప్పుడు వీళ్ళని ఏమనాలో అర్థమైతలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలంగా దాడులు చేసింది వీళ్ళు, అక్రమ కేసులు పెట్టింది వీళ్ళు, అణిచివేసింది వీళ్ళు అణిచివేత వల్లనే జర్నలిస్ట్ వ్యవస్థ తీవ్రంగా గలమెత్తింది. అవును. వీళ్ళు అణచివేత లేకపోతే ఇలా జర్నలిస్ట్ ఇంత గట్టిగా మీరు గాని, మేము గాని, మల్లన్న కావచ్చు, రగన్న కావచ్చు, కాల శిరణ కావచ్చు, ఏ పర్సన్ అయినా సరే. అవును. ఇప్పుడు వీళ్ళు అణచివేతల నుంచే మన గలమైనం. అవును. వీళ్ళు అణచివేతలు చేయకపోతే మనం ఎందుకు మొత్తుకుంటుంటే? అసలు గత 9.5 సంవత్సర కాలంలో అక్రమ కేసులు పెట్టింది వీళ్ళు, నిర్బంధించింది వీళ్ళు, జర్నలిస్టులను జైలు పాలు చేసి అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించారు. కానీ ఇవాళ మళ్ళీ జర్నలిస్టుల గురించి మాట్లాడడం అనేది చాలా ఇది చెప్పుకోదగ్గ విషయం కాదు. ఇప్పుడు దాన్ని తెలంగాణలో ఒక సామెత ఉందన్న. ఇప్పుడు ఆ సామెత ఉంది, ఆ సామెత ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. కానీ కాకపోతే జర్నలిస్టులపై దాడి అనేది ఏ ప్రభుత్వం చేసినా తప్పిదమే, ఎప్పుడూ చేసి తప్పిదమే. కానీ దీన్ని కేటీఆర్, హరీష్ రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని మరి ఓన్లీ టిఆర్ఎస్ నాయకులు మాత్రమే, టిఆర్ఎస్ నాయకులు మాత్రమే స్పందిస్తారు మరి ఈ విషయం పైన అన్న. గదే మరి వాళ్ళు ఏపించలేము మనం అనద్దు మాట. ఎందుకంటే ఆ కేటీఆర్ తో అన్ని అయితే, ఎందుకంటే రాష్ట్ర మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ లో ఆయన ఉన్నదే పక్క ముఖం పెట్టి ఫోటో దిగి దాదాపు 1400 మంది చావు కారణమైంది. అవును. అంటే పరోక్షంగా చంపినట్టే కదా. మరి ఏ రోజు కూడా నిజంగా 1400 మంది 1200 మంది విద్యార్థులకు ఏ రోజు కూడా స్పందించలే. నిజంగా అలా చావుకు కారణం ఏందని తెలుసుకో, కనీసం వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించలే. శ్రీకాంతాచారి తల్లిని కూడా ఏ రోజు కూడా గౌరవించలే. మరి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే పెద్ద కుట్రదారులు, వీళ్ళే పెద్ద కక్షదారులు. వీళ్ళు జర్నలిస్టులకు సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్పించి ఈ జర్నలిస్టుల మీద ప్రేమతోని కాదు, ఏమీ కాదు. అంటే వీళ్ళు ఎంపీ ఎలక్షన్ లో కొడతాం ఆడుతున్న స్టంట్ గా భావించచ్చా దీన్ని? 100%. కాకపోతే తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు సందర్భం చెప్తున్నా నేను, మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చలో కాలు తిరిగిందో ఏలిరిగిందో ఆ వీడియోలు పెట్టి ఫోటోలు పెట్టి కొంచెం సానుభూతి క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. గదే మరి ఇప్పుడు బాగా అయినాక కూడా మరి ప్రజల పక్షాన ప్రజల సమస్యల పైన ఎందుకు కొట్లాడతలేడు? కనీసం కంటికి కూడా కనబడతలేడు. ఏంది మరి ఈ విషయం పైన నాకు అర్థం కాని విషయం. వాళ్లకు ప్రజల అవసరం లేదు, జర్నలిస్టులు అవసరం లేదు, ఎవరిలో అవసరం లేదు. వాళ్లకు కేవలం వారి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలి. ఈ ఎంపీ ఎలక్షన్ లో 1-2 సీట్లు గెలుచుకోవాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మైకల్ నుంచి, కేటీఆర్ నుంచి మైకల్ నుంచి బయటకు వచ్చిండ్రు. వీళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నేను వ్యక్తిగతంగా జర్నలిస్ట్ శంకరన్న పైన కావచ్చు, ప్రవీణన్న పైన కావచ్చు, ఎవరిపైన దాడి చేసినా దాన్ని వ్యక్తిగతంగా నేను ఖండిస్తున్నా. కానీ కేటీఆర్ వీళ్ళు చేసేది మాత్రం డ్రామా. ఇది అవునవును.
అంటే జర్నలిస్టుల పైన మేమేమో నిజంగా వీళ్ళు ఏదో మంచిగా చూసుకున్నట్టు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తున్నట్టు వీళ్ళు మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు విషయం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇప్పుడు నిందలేయలేము, మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం ఇప్పుడు నిందలేయలేము. ఏ ప్రభుత్వం తప్పు చేసినా మనం ప్రశ్నించాల్సిందే, నిలదీయాల్సిందే. కానీ మొన్న ఏర్పడే ప్రభుత్వం మనం ఇప్పుడు దాని మీద నిందలేయలేము. కానీ 10 ఏళ్ల పాపమే కేటీఆర్ కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పాపమే ఇప్పుడు తెలంగాణ శాపమైంది. అంటే గత ప్రభుత్వం హయాంలో కూడా మీరు ఒక్కొక్కసారి ఫోన్ లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. మరి నిజంగా ప్రశ్నించి నేను చూసిన, గతంలో కూడా చూసిన, ఫోన్ లేకుండా, ఫోన్ ఉంటే ఇక్కడ టాప్ అయిపోతుంది అని ఫోన్ లేకుండా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఏ తెలంగాణ వస్తే సుభిక్షంగా ఉంటాం అనుకున్నామో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత నిర్బంధంలోకి తెలంగాణ వెళ్ళిపోయింది. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తే దాని తర్వాత విషయం మాట్లాడదాం. కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నదన్న. అవును, ఇప్పుడిప్పుడే ప్రజలు వీళ్ళని వ్యతిరేకించి 9.5 సంవత్సరాల పరిపాలన కరెక్ట్ లేదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోయింది, ఏమో చేస్తుంది అని ఏదో నిరూపించుకునే ప్రయత్నంలో ఈ కొన్ని మీడియా ఛానల్ పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మొన్న వచ్చిందన్న, మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని మనం విమర్శించడానికి మనకు కూడా నైతిక విలువలు ఉంటాయి కదా. అవునవును కదా. ఇదే విషయం పైన మరి కేసీఆర్ కూడా ఇక్కడ కూడా స్పందిస్తలేదు. మరి నేను 2 సార్లు కొట్లాడి నేను సీఎం అయినా, మరి నువ్వు కూడా కొట్లాడి సీఎంగా అని కేటీఆర్కు అప్పచెప్పిండా మరి పగ్గాలు ఎట్లా అన్నా? ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు చలో కేసీఆర్ అంటే కొద్ది గొప్ప ఉద్యమం చేసిరన్న, కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏందన్న? అంటే గతంలో కూడా ఒక ఆడియో వైరల్ అయింది. కేసీఆర్ను చూసి వీళ్ళు ఏం నేర్చుకున్నారు, కేటీఆర్కు పరిపాలన రాదు, మాట్లాడడం రాదు, కేటీఆర్ ఏవటే బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా అవకతవకలు జరిగినాయి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇట్లా వెనుకకు పడిపోయింది, కేసీఆర్ను చూసి కేటీఆర్ ఏం నేర్చుకోలేదు అని ఒక ఆడియో బయటకు వచ్చింది అన్న. ఇలా టీఆర్ఎస్ పార్టీ మునిగిపోవడానికి 100% కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు కారణమని నేను అంటున్నా. అంటే వీళ్ళ నోటి దూలతోనే బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని గతంలో మాట్లాడుకున్నారు. నేను నోటి దుర్స్థానం బాగున్నది. అది కాకుండా నేనన్నా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలం కన్నా నిర్బంధంలో తెలంగాణ ఉన్నదన్న. బిచ్చమేషన్లు పరిపాలించిండ్లు, బిచ్చమేసి పరిపాలించిండ్లు. అవును, ఎదురు తిరిగిన మీద దాడి చేసిండ్రు. అవునవును, అక్రమ కేసులు పెట్టి నేరెళ్ళ దళితులను అయితే పాపం సంసారానికి పనికి రాకుండా కొట్టిరు. మరి వాళ్ళ పైన కోల హరీష్ అన్న బాధ వర్ణనైతే నేను కూడా మొన్న మాట్లాడినా అన్న, పాపం వాళ్ళ బాధ అయితే ఇప్పటికి కూడా కోట్ల చుట్టూ తిరుగుతారు వైద్యం. కాకపోతే అన్న ఒకటి చెప్పనన్నా, ఈసారి 3వసారి కనుక టిఆర్ఎస్ పార్టీ గెలితే కనుక నిజంగా చెప్తూ తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుండే. నిజంగా నాకు తెలిసి మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉండకపోవచ్చు అన్న. 3వసారి అధికారంలోకి వస్తే నువ్వు నేను ఎవరు మాట్లాడకపోతురు, అన్ని గొంతులు మూగబోతుండే, గొంతులు విసికేస్తురు. అంటే ఫస్ట్ ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ తీసేస్తుండే కావచ్చు. కేసీఆర్ ప్లానింగ్ లో ఫస్ట్ ఇదే ఉన్నది కావచ్చు. అది ఇప్పుడు కేసీఆర్ అరిచేతిలో స్వర్గాన్ని ఏమంటారు, మరిచేతిలో స్వర్గాన్ని ఆపాలని కూడా ఎంత మూర్ఖత్వమో, ప్రశ్నించే గొంతుకల్లో ఆపాలని కూడా అంతే మూర్ఖత్వం. గదే అన్న. ఈ పుట్టుకతలు వచ్చినాయి అన్న, ఈ గొంతు అనేది పుట్టుకతలు వచ్చినాయి. అవునవును, ఎవడో ఆపితే ఆగేటి కాదు, ఇంకా ఆపితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ గొంతులు ఆగినాయా? జర్నలిస్టులను చూడకుండా కూడా అక్రమ కేసులు పెడితే గొంతులు ఆగినాయా? ప్రశ్నించడం ఆగిందా? అక్రమ కేసులకు పునాది వేసిందే టిఆర్ఎస్ పార్టీ. అవును కదా, ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడుతారు. అణచివేతకు పునాది వేసిందే టిఆర్ఎస్ పార్టీ. అవును, మరి ఆ అణచివేతల నుంచే ఈ గణాలు పుట్టినాయి. అవునవును, ఆ అణచివేతల నుంచే ఈ గణాలు పుట్టినాయి. వాళ్ళు అణచివేయకపోయి ఉంటే, తెలంగాణ సుభిక్షంగా ఉంటే ఈ గణాలు పుట్టకపోతుండే ఎవరి పనాలు చేసుకుందరు. అవునవును అన్న. అంటే లాస్ట్లో మీరు ఇప్పుడు చివరగా మీరు తెలంగాణ ప్రజలకు మీడియా ఛానల్ అనేవి ఎట్లుండాలి, నిజంగా ఎట్లా పనిచేయాలి, ఒక పార్టీలకు తొత్తులు కాకుండా మీడియా వ్యవస్థ ఇప్పుడు గొంతుకలు అన్న, ప్రజా గొంతుకలు, ప్రజా కళాలు గళాలు, అవును, ప్రతిదీ కూడా నిష్పక్షపాతంగా ప్రజల పక్షం ఉండాలి. అవును, 100%. అది ఏ పార్టీ అంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కొంచెం స్వేచ్ఛ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీడియా ఛానళ్ళకి కానీ ఇవ్వలకు కానీ. గతంలో ఇప్పుడు బీఆర్ఎస్కి అగనిస్ట్గా అప్పుడు ఒక క్యూన్యూసే, తొలి వెలుగు, లేకపోతే కాలేజీ, ఇవి 3 గట్టిగా పనిచేసినాయి. కానీ మిగతా ఛానళ్ళు కొన్ని బయటకు రాలేకపోయినాయి. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలంటే కేసీఆర్కు నిజంగా ఎక్కడ కేసులు పెడతాడో, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే పెద్దగా అంటే బయటకు రాలేకపోయాడు. అంటే మనలాంటి వాళ్ళ దగ్గర భయం లేకుండా, కానీ కొద్ది మందిలో భయం ఉండే కేసీఆర్ అంటే. అవునవును, మనలాంటి వాళ్ళ భయపడలేము, కొద్ది మంది భయపడ్డారు. అప్పుడప్పుడే పుట్టిన గొంతుకలు, కళాలు గళాలు భయపడ్డాయి. కాకపోతే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటేనా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఈ జర్నలిస్టులకు వత్తాసు అంటే సానుభూతి ప్రకటించడం అంటే దయ్యాలు వేదాలు వలించినట్టు. అవునవును,
ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఓకే. కాకపోతే దాడిని మాత్రం ఖండిస్తున్నాను నేను. ఓకే ఎవరు ఓకే చేసినా తప్పే. ఆ దాడి చేసిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకు అంటే దాడి చేసిన వారు కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇప్పుడు చర్యలు వాళ్ళు దొరకలేక కాదు, దొరికిర్రు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, అది కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు నేను ఒక పార్టీ మీద పెడతలేను. ఎవరు దాడి చేసినా వాళ్ళని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. శిక్షించాలి. మరొకసారి ఇలాంటి దాడి జరగకుండా. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న.